రేపు శ్రీరామనవమి కాబట్టి నేను ఏదైనా ఒక మంచి స్వీట్ చేద్దామని ఒక సింపుల్గా త్వరగా అయిపోయేది ట్రై చేసేస్తున్నా. అదేంటి వచ్చేంటి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇడియాప్పం పిండి తీసుకొని కొంచెం కొబ్బరి నూనె కొద్దిగా సాల్ట్ వేసి హాట్ వాటర్ వేసి ఇలా కలిపి పక్కన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం వాటర్ వేసి ఒక చిన్న గ్లాస్తో అంతా ఒక 6 స్పూన్లు బెల్లం పౌడర్ వేసుకొని అది ఉడికిన తర్వాత అందులో ఒక కొబ్బరికాయ పెద్దదైతే హాఫ్, చిన్నదైతే ఫుల్ వేసేసుకొని చక్కగా ఉడకనిచ్చి కొంచెం ఇలాచీ కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ మురుకులది తీసుకొని సేవ్ చేస్తాం కదా సన్నది, అందులో ఈ పిండి పెట్టేసి ఇలాగా అరిటాకు మీద కొంచెం కొబ్బరి నూనె రాసి ఇలాగా ఇడియాప్పం వేసుకొని మధ్యలో ఏదైతే మనం చేసుకున్నామో కొబ్బరి బెల్లము ఆ స్టఫింగ్ పెట్టేసి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేస్తే కజ్జికాయలాగా నీట్గా వచ్చేస్తుంది. దీన్ని మనము ఒక 4-5 చేసేసుకొని అన్నీ కూడా ఒక్కసారిగా కలిపి స్టీమర్ కానీ ఇడ్లీ కుక్కర్ కానీ మన దగ్గర ఏది ఉంటే అది, ఇడ్లీ కుక్కర్లో అయినా పర్వాలేదు, ఇడ్లీ గిన్నెలు పెట్టి అలా పెట్టేయచ్చు. ఇది 5 to 6 minutes జస్ట్ స్టీమ్ మీద ఉడికిస్తే మంచి కమ్మని ఇడియాప్పం స్వీట్ రెడీ. ఇది నేను చెన్నైలో తినేదాన్ని, అక్కడ స్ట్రీట్ సైడు చేసేవాళ్ళు, చాలా బాగుండేది. బట్ ఇప్పుడు నాకు గుర్తొచ్చి ఎలాగో శ్రీరామనవమి ఫెస్టివల్ వస్తుంది కదా అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. మీకు ఎంతమందికి ఈ స్వీట్ తెలుసో కామెంట్ చేయండి. తెలియకపోతే చేసుకొని తినండి ఈజీగా. ఇడియాప్పం పిండి ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా దొరికేస్తుంది. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్.